దేశంలో అమల్లో ఉన్న చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కాలం చెల్లుతోంది. భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇందులో జీరో ఎఫ్ఐఆర్ లాంటి కీలకమైన అంశాలున్నాయి. దీంతో పాటు ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయటం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. మార్పులు జరిగిన కొత్త చట్టాల ప్రకారం బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే కంప్లైంట్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఇక జీరో ఎఫ్ఐఆర్ కింద పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. అలాగే అరెస్టు సందర్భాల్లో సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియచేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితులు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అరెస్ట్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శించనున్నారు. ఇక హేయమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర తప్పనిసరి చేశారు. వారు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఈ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి చేస్తూ కొత్త క్రిమినల్ చట్టాల్లో సవరణలు చేశారు. ఇలా చేయటం ద్వారా విచారణలో నిజాయితీగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు కొత్త చట్టాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంటుంది. అంతేకాదు బాధితులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలు వాంగ్మూలాన్ని మహిళా మ్యాజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలోనే మహిళా సిబ్బందిని వెంట ఉంచి పురుష మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా పొందే వీలుంటుంది. వీటితో పాటు పోలీస్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలు వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ వయసు వారు తమ ఇంట్లో నుంచే పోలీసుల సాయం పొందవచ్చు.